ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 5 అధ్యాయము 22 వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 5 అధ్యాయము 22 వాక్యాన్ని చదువుకుందాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. పరుల పాపములో పాలివాడై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు పవిత్రునిగా ఉండునట్లు చూచుకొనుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి పేరు తిమోతి. దేవునికి స్తోత్రం. ఏం పేరమ్మా? తిమోతి. తిమోతి. తిమోతితో వాక్యం చెప్తున్న మాట, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఆడెంక చూస్తే ఏ ఉపయోగం లేదు, కానీ జేసీపీ ఆపరేట్ చేసేటప్పుడు చూసి ఏమైనా నేర్చుకున్నావు అనుకో, ఒకరి మీద ఆధారపడకుండా బతకగలుగుతావు. అంతేకాని చర్చి వచ్చినప్పుడు ఆడ మోహం చూస్తే నీకేమొస్తుంది? ఇక తెల్ల మోహంలాగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అంతేనా పావనే? అంతేనా? ప్రయోజనం ఉంటుంది. చర్చిలో వాడు మోహం ఇంకా చూస్తే ఏముంటుంది? వాడికి పొళ్ళెత్తు అయ్యే కనపడతాయి, పాత పేరు తెలుస్తుంది నీకు, అంతే. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతితో ప్రభు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, తిమోతి పరుల పాపములో నీవు పాలివాడవద్దు, ఆ పాపాన్ని నువ్వు పంచుకోవద్దు, ఆ పాపాన్ని నువ్వు పూసుకోవద్దు, ఆ పాపాన్ని నువ్వు రాచుకోవద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ కాలంలో ఉన్నాము? మనమున్న కాలము ఇది చలికాలం. చెప్పాలమ్మా, ఏ కాలం ఇది? అమ్మా చలికాలం. సురేష్ అన్న, చలికాలం వచ్చేసింది కదా. షట్రల్లో వేసుకునే కాలం. నేను ఒక 4 రోజులు చేసుకుంటున్నాను షట్టర్. చలికాలం వచ్చేసింది. ఇక ఎటు చూసినా, ఇక ఎవరిలో చూసినా చలికాలంలో ఉన్నాం. ఇది వాతావరణ మార్పును బట్టి చూస్తే ఇది శీతాకాలము కాబట్టి చలి వీస్తుంది. ఈ రోజున సమాజ పరిస్థితులను మనము గమనిస్తే సమాజము ఎలా ఉందంటే ఇది పాపపు కాలము. ఒక పాట కూడా ఉంది, పాపపు లోకములో జీవించుచుంటేనయా, పాపపు లోకములో జీవించుచుంటేనయా, నిన్నే మాదిరిగా నా హృదయలో నిలిపి, నిన్నే మాదిరిగా నా హృదయలో నిలిపి జీవితం చేయుటకు అభిషేకించుమయ్యా. హల్లెలూయా. ఈ పాపపు లోకములో అడుగు బయట పెడితే ఎటు చూసిన పాపము 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 పాపము, అన్యాయము అక్రమము, పాపం. ఉదయం లేచి ఏ ఇంటికి ఎటువైపు చూడండి, ఎక్కడ చూసినా చలి 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 అన్నట్లు ఈ పాపపు లోకములో ఎటు చూసినా పాపం. తిమోతి, వారు పాపులు కావచ్చు కానీ నీవు పరిశుద్ధుడవు. నీ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబము, నీ సహవాసం పరిశుద్ధమైన సహవాసము, నీ నడిపింపు పరిశుద్ధమైనదే. కాబట్టి నీ ఎదురుగా ఉన్న ఆ పాపాన్ని చూసి ఆశించి, లేకపోతే దాంట్లో చేయగలిపి నీ జీవితంలో దానిలో భాగము పంచుకోవద్దు. ఏం చేయొద్దు?
పాపము పంచుకోవద్దు. ఇప్పుడు నీ ఎదుట ఒక సహోదరు ఉంది, పాపములో ఉంది. నీ ఎదుట ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు పాపములో ఉన్నాడు. అతని కంటి ద్వారా కావచ్చు, కాలు ద్వారా కావచ్చు, చెవి ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, స్వభావం ద్వారా కావచ్చు, ఒక పాపములో ఆ వ్యక్తి జీవించే వ్యక్తి అయి ఉండొచ్చు. ఇక ఆ వ్యక్తిని చూస్తూ, ఎవరిని చూస్తూ? ఇక ఆ వ్యక్తిని చూస్తూ పాపం చేస్తున్నాడు అంటే నీకేమొస్తుందంటే పాలు వస్తుంది. ఏమొస్తుందమ్మా? పాపములో పాలు. వారు నిన్ను పిలవక్కర్లేదు, నువ్వు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కూర్చున్నావో ఆ పాపములో పాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మా బంధువులు ఒక 4 కలిసి బంగారం కొన్నారు. ఎంతమంది? ఆ బంగారం కొని ఆ బంగారాన్ని సెటిల్ చేసుకోవటానికి వీళ్ళు ప్లాన్ వేస్తే, మాకు ఇంకొక బాబాయ్ ఏం చేశాడంటే వీళ్ళ ప్రవర్తన అంతా గుర్తించి మాట్లాడితే అతనికి భాగ్యం ఇవ్వటానికి వీళ్ళకి ఇష్టం లేక ఎల్రా అంటుంటే అతను సైకిల్ గాలి తీసి కూర్చున్నాడు. సైకిల్ గాలి తీసి ఎందుకు పోవట్లేదంటే సైకిల్ గాలి తీసి కూర్చున్నాడు. ఇక పోకుండా ఉన్నవాడికి భాగం పెట్టక తప్పదు కదా. అయ్యా, విషయం ఇది, మేము ఇంత కొన్నాం, మరి నీకు భాగం కావాలంటే ఇంత డబ్బులు కట్టమంటే వెంటనే వెళ్ళి మంచి బంగారం కుదవబెట్టుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టాడు. కట్టిన తర్వాత ఆ బంగారం కట్టిన తర్వాత మరి ఆ తెలంగాణ ఖమ్మం జిల్లా దంపేటలోకి వెళ్ళి బంగారు పంగడికి వెళ్తే అప్పుడు చెప్పారు, ఇది మీరు ముందు తెచ్చిన ఒక బంగారమే కానీ ఇప్పుడు ఇది ఒరిజినల్ ఎత్తాడు అని. అతను ఎంత పంచుకున్నాడంటే ఆ రోజుల్లోనే 3500 పంచుకున్నాడు. బాగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? వాళ్ళ దగ్గర కూర్చున్నందుకు. అలాగే ఈ పూట నువ్వు పాపం చేయకపోవచ్చు, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తి కావచ్చు, చేసే వ్యక్తి పాపి పాపం చేస్తున్నాడు అని 10 సార్లు అంటం ద్వారా నీ నోరేమైపోతుంది ప్రవీణ? నీ నోరు కూడా కాస్త పాలు వచ్చేస్తుంది, భాగం వచ్చేస్తుంది. తిమోతి, పాపపు లోకములో ఉన్నావు, పాపపు కాలములో ఉన్నావు, పాపపు పరిస్థితులు నిన్ను అలుముకొని ఉన్నాయి. ఈ సమయములో నీవు అపవిత్రుడువు కాకుండా, అక్కడ రాయబడి ఉంది, చక్కగా చదవండి మా మాట. నీవు పరుల పాపములో పాలివాడవై ఉండకు, పరుల పాపములో పాలి పంచుకోకుండా నీవు పవిత్రుడిగా ఉండునట్లు, నీవు పవిత్రునిగా ఉన్నట్లు చూసుకో. వాళ్ళు పాపులైపోయవచ్చు, వారు దుర్మార్గులైపోవచ్చు. ఇప్పుడు నీ జీవితములో పవిత్రతగా ఉండునట్లు, నీ కన్ను పవిత్రముగా ఉండునట్లు, నీ కాలు పవిత్రముగా ఉండునట్లు, నీ హృదయము పవిత్రముగా ఉండునట్లు, నీ స్వభావాలన్నీ పవిత్రముగా ఉన్నట్లు తిమోతి చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఈ పూట, ఈ సంవత్సరాంతములో, ఈ నెల చివరిలో ఆయన పాదముల దగ్గరకు వచ్చిన వారితో చెప్తున్నాడు, మీదుటి ఎంత పాపవస్తులున్నా, ఎంత దుష్ట సైన్యం ఉన్నా, ఎంత దుర్మార్గులున్నా ఉండనివ్వండి, పరిశుద్ధులుగా ఉండనివ్వండి, పాపిగా ఉండనివ్వండి, నేను వస్తాను, చూస్తాను. అయితే వాడు కన్ను పాపం చూస్తుంటే నీ కన్ను వాడిని చూస్తే ఆ పాపం నీ జీవితంలో పారుబడి కాకుండా నిన్ను నీవు పవిత్రపరుచుకో, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకో, నీ జీవితాన్ని నీవు భద్రముగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధముగా ఎలా జీవించాలి, పరిశుద్ధముగా ఎలా జీవితాన్ని కొనసాగించాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు పరిశుద్ధమైన రక్తమును నువ్వు పానము చేయాలి. ఈ పరిశుద్ధమైన రక్తము ఎక్కడ ఉంది అంటే, ఈరోజు లోకములో ఎక్కడ చూసినా దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఎక్కడ చూసినా అక్కడ పరిశుద్ధత అనేది లేదు. పరిశుద్ధతకు ప్రతినిధి నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు గురించి నేను చెప్పేది, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరమ్మా? పరిశుద్ధుడు.
2024 సంవత్సరాల నుంచి ఆయన మీద ప్రజలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. చేసిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఏం చెప్తున్నారమ్మా? ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని ఒక పూట సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంటు ఏమిచ్చారంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము మాకు కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుడు చేసిన పని ఏమిటంటే ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చేశాడు. ఎందుకు కార్చాడో ఈరోజు చాలామందికి తెలియక యేసు ప్రభువుకి పీక్కోలేకపోయాడు, ఆ 3 మేకులు లాక్కోలేకపోయాడు అన్నాడు. లేదు లేదు లేదు, ఆయన నా రక్షణ కొరకు నన్ను పరిశుద్ధపరచటానికి, నన్ను పవిత్రపరచటానికి, నన్ను పవిత్రముగా నివసింప చేయటానికి ఆయన రక్తమును కార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే లేచి సంఘ పెద్దమ్మ వంట చేస్తుంది, సేవకురాలు వంట చేస్తుంది. ఎందుకమ్మా? సేవకురాలు తింటాక, వాస్తవమా? నువ్వు తింటాక అంటే ఆయన బిడ్డలు కొందరికి ఆకలి తీర్చటానికి. అలాగా ఆయన రక్తము కార్చింది. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తము కనుక ఆ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధినిగా మార్చటానికి. దేవునికి స్తోత్రం. అందుకే తిమోతితో చెప్తున్న మాట ద్రాక్షారసము. ఏంటమ్మది? అది కొంచెము నీవు పుచ్చుకోవాలి, కొంచెము నీవు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆ పదాన్ని ఉపయోగించడం జరిగిందంటే ద్రాక్షరసము తాగంటే పాస్టర్ అన్న ఇచ్చే కానుక ఇస్తానే ఉన్నాం, అవసరమైతే ఆ బాటిల్ ఎంత, 1 లీటరు ఎక్స్ట్రా 200 ఇస్తాము, నాకు ఒకటి ఇమ్మని అడుగుతారు, ఒక్కొక్కరు ఒకటి ఇమ్మని అడుగుతారు. అప్పుడు 100 బాటిల్ తేవాలి ఇక్కడికి, 100 మంది ఉంటే. అందుకని దేవుని వాక్యం చెప్పింది కొంచెము. ఎంత పోస్తుంది పాస్టమా? కొంచెము పుచ్చుకో. ఆ కొంచెము ఎందుకు నువ్వు పుచ్చుకోవాలంటే ఆ రక్తము చేత నువ్వు కడగబడి ఉన్నావు కాబట్టి ఆ రక్తమును నువ్వు ప్రాణము చేస్తూ ఉంటే, ఆ రక్తము ప్రాణము చేస్తూ ఉంటే నీకు పాపపు జబ్బులన్నీ తరతరాల నుంచి నిన్ను వేధిస్తూ ఉన్న దోషమైనను కీడైనను, అక్కడ పైన రాయబడి ఉన్న మాట ఏంటంటే నీ జబ్బుల కొరకు. దేని కొరకమా? నీ యొక్క జబ్బు నిమిత్తము. ఈ జబ్బులు అనేది నన్ను చాలామంది పాస్టర్ గారు మీ నాన్నకు షుగర్ ఉందా అంటారు. ఏమంటారమ్మా? షుగర్ లేదంటే నీకు కూడా ఉండదులే, నీకు కూడా ఉండదులే. కొందరు ఏంటంటే అయ్యో మాకు వారసత్వం కింద వచ్చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను షుగర్ గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. మన వారసత్వము కింద. ఎలాగమ్మా? అమ్మమ్మ, మన వారసత్వము కింద మన పితరులు తెలిసి చేసిన పాపం వల్ల, తెలియక చేసిన పాపం వల్ల కొన్ని దోషములు అలా వస్తాయి. ఎలా వస్తాయమ్మా? అలా వస్తాయి. మొన్న ఒక సహోదరుడు నన్ను తీసుకెళ్ళి ఒక రోలు చూపించాడు. ఏంటమ్మది? రోలు. ఆ రోలు పాస్టర్ గారు ఇది మా నాన్న సంపాదించింది కాదు, వాళ్ళ నాన్న కూడా సంపాదించింది కాదు, తాత ముత్తాతల నుంచి ఈ రోలు మాకుంది అంటున్నాడు. తాత ముత్తాతల నుంచి ఏమొచ్చింది? వాళ్ళకి రోలు వచ్చింది. అంటే వాళ్ళు సంపాదించిన రోలు మనవడికి వస్తూ ఉంది. మరి వారు సంపాదించినవి కూడా దోషాలు, పాపాలు, కీడులు కూడా, శాపాలు కూడా అలా వస్తూ ఉంటాయి. అవన్నీ యేసు నామములో బ్రేక్ చేయబడు నిమిత్తము ఆ జబ్బులని యేసు నామములో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని వెంటాడుతున్న వాటికి విడుదల నిమిత్తము. తిమోతి, కొంచెము ద్రాక్షారసము పుంచుకోవాలి. కొంచెం అంటేమా ఇంత. ఎంతమ్మది? 25 గ్రాములు ఉంటుందా? మనకోటి మనం ఇచ్చేది ఎంత ఉంటుంది?
ఎంత ఎంఎల్తో చెప్పుకోవచ్చు? ఒక 5 ml లోపే, 5 ml లోపే కొంచెము పుచ్చుకో. ఈ కొంచెము పుచ్చుకొనుట ద్వారా ఇదిగో నిన్ను వెంటాడుతున్న దోషము కావచ్చు, నిన్ను వేధిస్తున్నది ఏదైనాను కావచ్చు, విడుదల నిశ్చయముగా నీ జీవితములో కలుగుతుంది. పిడుగులు విసరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన, పిడుగులు విసరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన, నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే, నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధమును వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన రక్తమును పానము చేసే విషయములో, ఆ ద్రాక్షారసము పానము చేసే విషయములో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యము చేయకుండా, అయ్యా రేపటి ప్రభు బల్లారాధనలో నేను నీ యొక్క రక్తమును ద్రాక్షారసమును పానము చేయుచుండగా నన్ను వెంటాడుతున్న దోషములన్నీ పోవాలి, నన్ను వెంటాడుతున్న జబ్బులన్నీ పోవాలి, నాకు కలిగి ఉన్న బలహీనతలన్నీ పోవాలి. అది నీ శరీరము గనుక, అది నీ రక్తము గనుక అయ్యా నేను ప్రార్థనా పూర్వకముగా దానిని పానము చేస్తానయ్యా, ప్రార్థనా పూర్వకముగా దాన్ని నేను భుజిస్తానని నీ బ్రతుకులో ఒక సిద్ధపాటు కావాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిద్ధపాటు లేకుండా, ఆ భక్తి శ్రద్ధ నీ జీవితంలో లేకుండా నీవు దానిని భుజించుట వలన, నీవు దానిని పానము చేయటం వలన, దాన్ని నువ్వు చేయటం వలన నీకు ఏ విధమైన ప్రయోజనము లేదు, ఏ విధమైన ఉపయోగము లేదు. రేపు వచ్చే ప్రభు బల్లారాధన 12వ నెల. ఏ నెలమ్మా? 12వ నెల అంటే ఈ 2024 సంవత్సరంలో చివరిసారిగా నువ్వు భుజిస్తున్నావు, చివరిసారిగా నువ్వు పానము చేస్తున్నావు. అయ్యా దీని ద్వారా నాకు మేలు కలగాలి, దీని ద్వారా నాకు కృప కలగాలి, దీని ద్వారా నాకు ఏం కలగాలి? క్షేమం కలగాలి. అంగడితో దొరికే రొట్టి బిస్కెట్ అంటే టక్కన రావటం, ఒక 10 రూపాయలు ఇవ్వటం, గుడ్డు బిస్కెట్ వాడు 2 ఏమన్నా తీసుకుపోయినట్లు కాదు కాదు కాదు. నీవు ఒక ఉపవాసముతో, ఒక ప్రతిష్ఠిత వస్త్రముతో, ఒక సిద్ధపాటు కలిగి, ఏం కలిగమ్మా? సిద్ధపాటు కలిగి అయ్యా నీ శరీరాన్ని నేను భుజిస్తున్నాను, నీ రక్తము నేను పానము చేస్తున్నాను, దీని ద్వారా నాకు ప్రయోజనము కలగాలి, నా కుటుంబానికి ప్రయోజనము కలగాలి అని నీవు ఆశతో వస్తుంటే దైవజనుడికి కనిపించేది ఎవరంటే లైన్లో 5 ఉన్నారు, 50 మంది ఉన్నారు, దైవజనుడు చూస్తాడు. కానీ నా దేవుడు నీ సిద్ధపాటును చూస్తాడు. దేని చూస్తాడు? నీ భక్తి శ్రద్ధలను నా ప్రభు చూస్తాడు, నీ ఆసక్తిని నా ప్రభు చూస్తాడు, నీ ఆలోచన, నీ ఆకలిని, నీ ఆక్రందనను నా ప్రభు చూస్తాడు. ఎవరైతే అట్టి అనుభవాలలో, అట్టి భక్తి శ్రద్ధలతో, అట్టి విశ్వాసముతో ఆయన శరీరాన్ని భుజిస్తుండగా
ఆయన రక్తమును పానము చేస్తుండగా నా ప్రభువు రక్త మాంసములతో నీలోనికి ప్రవేశిస్తాడు. ఎక్కడ ప్రవేశిస్తాడు అమ్మమ్మ? చర్చిలోనికి కాదు, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లోనికి కాదు, నీలోనికి ఆయన ప్రవేశిస్తాడు. నీలోనికి ఆయన ప్రవేశించినప్పుడు జరిగే కార్యాలు ఏమిటి? నీలోనికి ఆయన ప్రవేశిస్తే జరిగే అద్భుతాలు ఏమిటంటే, నీ జీవితంలో నీకు ఎదురుగా పిడుగుల వంటి, మెరుపుల వంటి శత్రువులు నీకు ఎదురై ఉండొచ్చు. అది ఎలాంటి చేతబడి శక్తులు కావచ్చు, అవి ఎలాంటి దైపు శక్తులు కావచ్చు, అవి ఎలాంటి చీకటి శక్తులు కావచ్చు, అది శత్రు సమూహం ఎంత బలమైనదై ఉండొచ్చు, ఆ దుష్టుడు ఎంత గొప్పవాడై ఉండొచ్చు. నా దేవుని వాక్యము చెప్తుంది, నీకు విరోధముగా రూపించినది ఏదియు వర్ధిల్లదు. ఏమవుదమ్మా? వర్ధిల్లదు. ఎందుకనంటే నువ్వెవరు అంటే, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీకు సపోర్టు ఎవరంటే, ఏదో అప్పుడు దాకా నిన్ను ధైర్యపరిచి, నిన్ను పుష్ చేసి, బలం చేసి, సరిగ్గా ఆ క్షణానికి వచ్చి మరొక పక్కన చేరే వ్యక్తి కాదు. నీలో ఉన్నది ఆయన శరీరము కనుక, నీలో ప్రవహిస్తున్నది ఆయన రక్తము కనుక, ఆయన నీతో ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడవడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, మేరక్క గోరంట్లలో ఉన్నప్పుడు ఒక ముస్లిం కుటుంబము కొత్తగా దేవుని దగ్గరకు వచ్చారు. ఆయన గుంటూరులో ఒక వ్యాపారం చేస్తారు. ఆయన ఒక గడ్డం పెంచుకుని ఒక పెద్ద వ్యక్తిగా ఉండేవాడు. ఆయన జీవితంలో దేవుడు ఏదో కార్యం చేశాడు. ఆ కార్యం చేసిన దగ్గర నుంచి ప్రతి ఆదివారం వచ్చేవాడు. ఆదివారం మాత్రం వచ్చేవాడు. అప్పుడు ఆరాధన మేరక్క చేసేది. మేరక్క చేసి అక్కడ ఉన్న సేవకులు వాక్యం చెప్పేవాళ్ళు. మరి చివరి ప్రార్థన మేరక్క చేసేది. అయితే ఆత్మతో నింపబడిన వారందరినీ ఆ వ్యక్తి చూస్తూ ఉండేవాడు. ఏం చేస్తుండేవాడు? వెనకమాల చైర్లో కూర్చొని అందరినీ ఆత్మతో నింపబడే వాళ్ళు చూసాడు. ఈ దేవుడు కావాలి కానీ, ఈ దేవుని ఆశీర్వాదం కావాలి కానీ, ఈ ఆత్మ మాత్రం నాకు వద్దని కూర్చునేవాడు. అయితే ఆయన జీవితంలో దేవుడు చేసాడు కానీ కార్యం, ఇక తర్వాత ఆయన బ్రతుకుల అభివృద్ధి ఏం లేదు. అలా ఉంటే అక్క ఒకసారి చెప్పారు, నీవు ఆత్మతో నింపబడాలి, నీవు ఆత్మతో నింపబడాలని. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అతనికి ఆశ కలిగింది, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని ఒకరోజు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటూ ఆ వెనకున్న ఆ చాప మీద కూర్చున్నాడు. ఆ చాప మీద కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని తాకేసరికి అతను గట్టిగా చాప పట్టుకుని ఇట్లా లేపేశాడు. ఇలా పట్టుకుని చాప ఇక ఆత్మతో నింపబడి ఇక ఆ పాత మందిరం, గోరంట్ల పాత మందిరం అంతా తిరుగుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మలో నింపబడినప్పుడు నిన్ను నువ్వే మర్చిపోతావు. నువ్వు ఈ స్థలానికి ఎందుకు రావాలంటే ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టబోతారా? ఎవరో ఒకళ్ళు పుట్టినరోజులు ముందే చెప్పేస్తున్నాం. పుట్టినరోజులు ముందే చెప్పేస్తున్నాం. నువ్వు ఇవాళ పెట్టినట్టయితే నాకు ఇంటికాడ చేయగలుచుకునే పని ఉంటుంది కానీ గోగుతున్నారు కొందరు అడిగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భోజనం పెట్టేయచ్చుకోకపోవటాన్ని అడిగేస్తున్నారు. మరి తినాలని అడుగుతున్నారో, తిండి దొరక్క అడుగుతున్నారో, లేకపోతే చదివింపేయాలని అడుగుతున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు. కొందరు అడిగేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేయటం సంతోషంగానే ఉంది కానీ ఇక ఆ రోజు నుంచి ఇక పుట్టినరోజు నాకేం పెడతావు ఈ మనిషి కూడలేనట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కొందరు ఒక పక్కన చక్కగా ఒక ట్రబ్బులోనే చాక్లెట్లు పోసుకుంటున్నారు, గల్లా పెట్టి పెడుతున్నారు. కొందరు ఊరు తిరిగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గల్లా పెట్టి ఒక మూల మీద పెడుతున్నారు, ట్రబ్బులో చాక్లెట్ పోస్తున్నారు, ఇక ఊరు తిరిగేస్తున్నారు. ఇక చాక్లెట్ తీసుకుంటే ఏమేయాలి? అందులో చాక్లెట్ తీసుకుంటే ఏమేయాలి?
ఇది ట్రెండ్ నడుస్తుంది. ఇది ఏం నడుస్తుంది? ట్రెండ్ నడుస్తుంది. బస్ స్టాండ్లో యేసు ప్రభు ఫోటో పెట్టుకొని తిరుగుతుంటారు కొందరు. ఏ ఫోటో? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవరిని విమర్శించట్లేదు. అయితే నువ్వు దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే బర్త్డేల కొరకు కాదు, కానీ ఆత్మతో నింపబడాలి. నేను ఆత్మతో పాడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు ఆయన రక్త మాంసాలను భుజించి ఆత్మతో నింపబడతావో అప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు, నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య, నీ కుటుంబంలో ఎదురవుతున్న శత్రు సమూహము, అది చీకటి సమూహం ఏదైనాను యేసు నామములో విడుదల కలుగుతుంది. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి నోరు తెరచి ఆత్మదేవాను తాకు. ఆత్మదేవాన్ని తాకు. రేపటి తండ్రి వారానికి నేను సిద్ధపడతాను. నీ శరీరాన్ని నేను భుజిస్తాను భక్తి శ్రద్ధలతో. నీ రక్తమును నేను కొంచెము పానము చేస్తానయ్యా. నీవు నాలో నివసించయ్యా. నీవు నా బ్రతుకులో నివసించయ్యా. నీవు నాలో నివసిస్తే అయ్యా నీవు నాలో నివసించి నీ ఆత్మ నన్ను తాకితే నా జీవితములో జయమే వెళ్ళవేళలా జయమే. పిడుగులు విసరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన. అమ్మా మోకరించి, సహోదరి మోకరించి, స్వరమెత్తి పాడాలి. అయ్యా నా జీవితంలో, నా కుటుంబములో పిడుగులు విసరే. అందరూ ఏకస్వరముతో ఒకసారి. నాకు విరోధము, నాకు విరోధము. అది చేతబడి శక్తులు కావచ్చు, అవి దైవ శక్తులు కావచ్చు, అవి చీకటి శక్తులు కావచ్చు, అంధకార శక్తులు కావచ్చు, అవి ఏ విధమైన రోగ ఆర్థిక సమస్యలు కావచ్చు. విడుదల నీ నోటితో చెప్పు. సమస్యలను చెప్పు, ఇరుకులు చెప్పు, ఇబ్బందులు చెప్పు. వర్ధిల్లలేదే నాకు విరోధము. నాతో కలిసి పడదాం. వర్ధిల్లలేదే పిడుగులు విసరే శత్రువులు నాకు. బిగ్గరగా అందరూ నాకు విరోధము ఏ ఆయుధమును వర్ధిల్లలేదే. ఏ ఆయుధము వర్ధిల్లలేదే నాకు విరోధము. నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. పిడుగులు విసరే. స్వరమెత్తి. పిడుగులు విసరే. బిగ్గరగా స్వరమెత్తి.
నాకు విరోధము ఏ ఆయుధము నాకు విరోధము రూపించిన. చెప్పండి, అలాగే చెప్పండి. అది చేతబడి శక్తులు కావచ్చు, అవి దైపు శక్తులు కావచ్చు, అవి చీకటి శక్తులు కావచ్చు, అవి ఎలాంటి సమస్యలు కావచ్చు, రోగ బలహీనతలు కావచ్చు, ఒక దుష్ట సైన్యమే కావచ్చు, ఒక శత్రు సైన్యమే కావచ్చు. భయము లేదు, భయము లేదు. రికబా శరలకబా తిరాల బాబా రికబరాల తిరాల బాబా రాల తిరాల బాబా. నాకు విరోధము రూపించిన. గట్టిగా చెప్దాం, బిగ్గరగా చెప్దాం. సాతానుతో నీ స్వరము సాతాను వింటున్నాడమ్మా. వాడు గజ గజ పుట్టాలి వాడికి వెనుకంటే నీవు స్వరం ఎత్తాలి. ఇప్పుడు వర్ధిల్లలేదే నాకు విరోధము. గట్టిగా చెప్దాం. నీ స్వరము సాతానుని భయపడిపోతున్నాడు వాడు. నీ బిడ్డలకు విరోధముగా, నీకు విరోధముగా, నీ వ్యాపారానికి విరోధముగా, నీ ఉద్యోగానికి విరోధముగా, నీ అభివృద్ధికి విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయవాడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. చెప్పు, నాకు విరోధము. నీ ఎదుగుదలను ఎవడు అడ్డుకోలేడు. ఏ ఆయుధము వర్ధిల్లలేదే నాకు విరోధము రూపించిన. ఏ ఆయుధము. చెప్పు బిగ్గరగా సాతానుతో, నా బిడ్డలకు విరోధముగా, నా కుటుంబానికి విరోధముగా, నా ఉద్యోగానికి విరోధముగా, నా చేతి పనికి విరోధముగా, నా బిడ్డలకు విరోధముగా, నా బిడ్డలకు వస్తున్న సంబంధాలకు విరోధముగా, నా బిడ్డల అభివృద్ధికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. రికబరలకబా శరలకబా తిరాల బాబా. నా బిడ్డల చదువులకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నా బిడ్డల కుటుంబాలకు విరోధముగా రూపించబడినది ఏది వర్ధిల్లదు. రికబరాల శరాలకబా తిరాల బాబా. నాకు విరోధము రూపించిన. సాతాను భయపడాలంటే నీ వయసు పెరగాలి, నీ నోరు తెరవాలి బిగ్గరగా. గట్టిగా చెప్పు సాతానుతో, నా బిడ్డలకు విరోధముగా, నా కుటుంబానికి విరోధముగా, నా బిడ్డల చదువులకు విరోధముగా, నా కుటుంబ రాబడికి విరోధముగా బిగ్గరగా చెప్పు, నాకు విరోధము. వర్ధిల్లలేదే రికబా శరాలకబా బాబా రికబరాల తిరాల బాబా. ఓ రికబరాల శరాలకబా తిరాల బాబా రికబా బాబా. నీ రక్తమును పానము చేస్తుండగా, నీ శరీరాన్ని భుజిస్తుండగా, నీ అడుగు జాడలు నడుస్తుండగా, అయా బిడ్డల కుటుంబాలకు విరోధముగా, జీవితానికి విరోధముగా అయా రూపించబడిన అది చేతబడి శక్తులు, దైవపు శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దుష్ట శక్తులు కావచ్చు. అది దోషమే, అది కీడే, అది అక్రమమే కావచ్చు. నీ బిడ్డలకు విరోధముగా క్రియ చేయి
చేయుచున్నది ఏదైనను వర్ధిల్లకుండా నిర్మూలము చేయు శక్తిమంతుడా, నీకు స్తోత్రం, నీ కృపకు స్తోత్రం. నీ నామము ఘనపరచబడును గాక, నీ నామం మహిమపరచబడును గాక. రికా బారాల తీరాల కబారాల బాషరాల బాబా బాబా. నాకు విరోధము గారు పెంచిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధము వర్ధిల్లలేదే. నా సంతానములకు విరోధముగా, నా ఆదాయానికి విరోధముగా, నా వ్యాపారానికి విరోధముగా, నా కుటుంబానికి విరోధముగా వర్ధిల్లలేదే. అది వర్ధిల్లదని నా ప్రభువు నీతో చెప్తున్నాడమ్మా. నా ప్రభువు నీతో చెప్తున్నాడు. వినిన వాక్యాన్ని బట్టి అదే పదాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ ప్రశస్తమైన నామముకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నా ప్రభువా. గడిచిన కాలమంతా కూడా నీ ఉన్నతమైన ఆరోగ్యము, మంచి కాపుదల, నీ ప్రసన్నత మాకు తోడుగా